హలో, వెల్కమ్ బ్యాక్ టు ఐను ఫుడ్స్. ఈరోజు మొరింగా పౌడర్తో పాస్తా తయారు చేద్దాం అనుకుంటున్నా. దీనికి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ బటర్ యాడ్ చేయండి. దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ సాట్ అయిన తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ 2 వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈరోజు బ్రకోలీ యాడ్ చేసా. సో క్రీమీగా ఉంటుంది కదా అని. అవి కూడా సాట్ అయిపోయిన తర్వాత సాల్ట్, పెప్పర్ అండ్ ఆరిగానో వేసుకుని కొంచెం సాట్ చేసుకున్న తర్వాత మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా. మిల్క్ వేసుకుంటే ఏంటంటే కొంచెం సాఫ్టీగా ఉంటుంది అండ్ ఆల్సో సాల్ట్, పెప్పర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. దీంతోనే మొరింగా పౌడర్ యాడ్ చేసుకున్నా, రెడీగా ఉంది ప్యాకెట్లో. సో అండ్ ఆల్సో పాస్తా కూడా యాడ్ చేసి ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్నా. రెగ్యులర్ పాస్తా వేరు, సో దీంతో మొరింగా పౌడర్ యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి పిల్లలు ఇష్టమైన విధంగా తింటారు అని ఈ విధంగా ట్రై చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తా, టేస్టీగా ఉంటుందని. ఈ యాడ్ చేసిన చీజ్ బౌల్ని మా అమ్మాయికి ఇప్పుడు తినిపిద్దాం అనుకుంటున్నా. తింటుందో లేదో ట్రై చేద్దామని ఈ ప్రయోగం చేశాను. చూద్దాం, తింటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, సక్సెస్ఫుల్గా తింది. మొత్తం బౌల్ ఖాళీ చేసింది. ఇది నేను తయారు చేసే విధానం. మీరు ఎలా తయారు చేస్తారో, మొరింగా పౌడర్ని ఎలా వాడతారో చూడండి. ఇవన్నీ ఐను ఫుడ్స్లో మీకు దొరుకుతాయి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.